హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే ఏంటంటే గాయస్, మీరు కనుక ఇలా ఉన్నట్లయితే ఏ అమ్మాయికి నచ్చరు అనమాట. సో అండ్ నాకు అనిపిస్తూ ఉంటుంది గాయస్, చాలామంది బాధ అనమాట ఇది. సో నన్ను అండ్ ఏ అమ్మాయి నచ్చట్లేదు అని కానీ, లేకపోతే నేను నచ్చిన అమ్మాయి సో నన్ను నచ్చట్లేదు అని కానీ, ఇలాంటివి చాలా రకాల రీజన్స్ వల్ల కొన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. బట్ ఈరోజు నేను చెప్తాను, అంటే మీరు కనుక అంటే ఇలా కనుక ఉన్నట్లయితే మేబీ ఏ అమ్మాయికి కూడా మీరు నచ్చరు అనమాట. కానీ నేను చెప్పిన విధంగా చూసుకొని మేబీ వాటిలో ఏదైనా చేంజ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా నేను అమ్మాయికి నచ్చాలి అనుకుంటే మాత్రం మీరు మార్పు అయితే తెచ్చుకోవాలి. వాటిలో నేను కొన్ని విషయాలు చెప్తాను, ఎక్కువ అయితే కాదు. జస్ట్ నార్మల్గా ఒక అమ్మాయి అట్రాక్ట్ అవడానికి సో ఎలా ఉండాలి, సో ఎలా ఉండకూడదు అనే దాని గురించి ఒక ఫ్యూ లైన్స్ నేను చెప్పేస్తాను. అండ్ స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను. వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో అనేది. మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురుజీ మునిరాజ్ గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడను. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ ముందు పక్క వాళ్ళ గురించి పొగడమాకండి. అసలు సూట్ అవ్వదు అనమాట. మీరు ఏమాత్రం అనుకున్నా మీరు అనుకోవచ్చు, సో అమ్మాయి చూడు ఎలా ఉంది, ఈ అమ్మాయి చూడు ఎలా ఉంది, సో అలా నువ్వు ఉండొచ్చు కదా, ఇలా నువ్వు ఉండొచ్చు కదా, అలా ఇలాంటివి అసలు చెప్పమాకండి ప్లీజ్ అసలు. ఎందుకంటే చాలామంది నాకు ఇన్స్టాలో కూడా అమ్మాయిలు చెప్పేది, సో యాక్చువల్లీ నన్ను చాలా ఇష్టపడి ప్రేమించి నేను పక్కనే ఉన్నా కూడా వేరే వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటారు, ఎందుకు అక్క అని కూడా అడుగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అలా అడగమాకండి, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు, ఎవరికి నచ్చదు గాయస్. మీరున్న ఆ ప్లేస్లో మీకు నచ్చదు. మీ ముందు ఇంకొక అబ్బాయిని పొగుడుతుంటే మీకు నచ్చుతుందా చెప్పండి? నచ్చదు కదా. అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని మీ గర్ల్ ఫ్రెండ్ పొగుడుకుంటా కూర్చోండి మీకు అవసరం అయితే. అంతేగాని ఎవరి గురించో ఎందుకు పొగుడుతూ ఉంటారు? వాళ్ళకి నచ్చదు కదా, కోపం వస్తుంది కదా, అర్థం చేసుకోండి. సో అలా అస్సలు చేయమాకండి. మేబీ మీరు కంటిన్యూస్గా ఎప్పుడు అలా బయటకు వెళ్ళినా కూడాను అలా ఎవరి గురించో మాట్లాడుతూ ఎవరి గురించో డిస్కస్ చేస్తూ వాళ్ళను పొగుడుతూ కూర్చున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీ రిలేషన్కి ఎండ్ కార్డు పడే టైం దగ్గర పడిందని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే చిన్న తప్పులను కూడా పెద్ద తప్పుల్లాగా క్రియేట్ చేసి ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయండి. ఇప్పుడు ఒక అమ్మాయిని మీరు ఇష్టపడుతున్నారు, అది పాజిటివ్ వేలో తనకి ఎలా దగ్గర అవ్వాలి, సో ఎలా ఉంటే తనకి నచ్చుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ అమ్మాయి మీకు ఎర్లీగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడిప్పుడే కొంచెం పర్లేదు మాట్లాడుకుంటున్నాం అనే స్టేజ్లో ఉన్నట్లయితే వాళ్ళు తప్పులు ఏదైనా చిన్న చిన్న తప్పులే, యాక్చువల్లీ రిలేషన్షిప్ మీకు స్టార్ట్ కాకపోయినా కూడా ఒక ఫ్రెండ్షిప్ జోన్ అయినా కూడాను ఇప్పుడిప్పుడే కొంచెం మాట్లాడుకుంటున్నారు అనే సిచ్యువేషన్లో చిన్న చిన్న తప్పుల్ని చూసి చూడనట్టు వదిలేయాలి. అంతేకాని అవి భూతద్దంలో పెట్టి చూసారనుకోండి, లైఫ్ ఇక్కడ ఎవరిది స్పాయిల్ అవుతుంది? మీదే అవుతుంది, పక్కనోళ్ళది కాదు. అలాగే ఇక్కడ చిన్న చిన్న వాటిని వదిలేసేయండి, అంత సీరియస్గా తీసుకోమాకండి. అంటే అలా తీసుకొని చిన్న తప్పుల్ని కూడా పెద్దగా క్రియేట్ చేసేసుకొని వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా వాళ్ళకి మీరు నచ్చరు అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అబద్ధాలు ఆడటం, నిజాన్ని దాచిపెట్టడం, అగౌరవంగా మాట్లాడటం అనమాట. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఏ అమ్మాయి లైక్ చేస్తుంది చెప్పి? లవ్ చేయడం పక్కన పడేసేయండి, అసలు కనీసం లైక్ కూడా చేయరు అనమాట మిమ్మల్ని. ఎప్పుడైతే ఒక అమ్మాయిని కించపరిచేలాగా మాట్లాడటం, గౌరవం లేకుండా రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేయటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం కానీ, లేదంటే చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద వాటికి ప్రతి దానికి అబద్ధాలు చెప్పడం, నిజాలను దాచిపెట్టడం, ఇలాంటివి చేస్తున్నారనుకోండి. అండ్ మీకు ఐ థింక్ వాళ్ళకి తెలియకపోవచ్చు, అమాయకంగా ఉంటారు కాబట్టి స్టార్టింగ్లో అర్థం కాకపోవచ్చు అమ్మాయిలకి. బట్ కొంచెం కొంచెం మాట్లాడటం అనేది స్టార్ట్ చేశాక మీరేంటి, మీ రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది ఆల్మోస్ట్ ఐడెంటిఫై చేసేస్తారు వాళ్ళు. సో ఎప్పుడు కూడాను అబద్ధాలతో జీవితాన్ని గడిపేద్దాము, రిలేషన్ని ముందుకు తీసుకెళ్దామంటే అది అయ్యే పనే కాదు. ఏదో ఒక రోజు దొరికిపోతారు. దొరికిన రోజు ఉంటుంది చూసారా, మీ పని మామూలుగా ఉండదు అనమాట. సో ఇలా ఉంటే అబద్ధాలు ఆడుకుంటూ తిరుగుతూ కేర్లెస్గా ఉంటూ సో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంటే ఏ అమ్మాయికి మీరు ఎప్పటికీ నచ్చరు అనమాట. సో దాన్ని బట్టి మీలో చేంజెస్ తెచ్చుకోండి, డెఫినెట్లీ నచ్చుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆమె ఇష్టాలను పట్టించుకోకుండా అసలు ప్రతి దానికి కూడా అసలు నీకేం తెలియదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఒక రకంగా ఇన్సల్ట్ చేయటం కానీ. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేబీ మీ గర్ల్ ఫ్రెండ్కి ఏదన్నా తెలియకపోతే తెలియజెప్పండి, మాట్లాడండి.
తనకి ఏదన్నా ఐ థింక్ అర్థం కావట్లేదంటే చెప్పండి, మళ్ళీ మళ్ళీ చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి అర్థమయ్యే వరకు చెప్పండి. అంతేకాని ప్రతిదానికి నీకేం తెలీదు, నీకేం చేత కాదు, ఇలాంటివి డిస్కరేజ్ మాటలు మాట్లాడమాకండి. చాలా హర్టింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు మీతో ఉంటారా చెప్పండి? అవసరమా నాకు ఇలాంటి వాడు అనిపిస్తుంది వాళ్ళకి. సో గైస్, అలాగే వాళ్ళ ఇష్టాలు ఏంటి తెలుసుకోండి. వాళ్ళకి ఏం లైక్ చేస్తుంటారు, వాళ్ళకి ఏది ఒక స్పెషల్గా ఏమంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, సో ఏం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇలా చేయటం వల్ల మీకు త్వరగా వాళ్ళు మీకు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ దీనికి ఆపోజిట్లో చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమాత్రం వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, ఇష్టాలు ఏంటి తెలుసుకోకుండా బిహేవ్ చేయడం కానీ, సమ్ రీజన్స్ వల్ల వాళ్ళని కష్టపెట్టినట్టుగా మాట్లాడటం కానీ చేస్తున్నారు అనుకోండి, సో మీరు ఎప్పటికీ ఒక అమ్మాయికి నచ్చరు. నెక్స్ట్ అలాగే వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడటం. కొంతమంది అబ్బాయిలు ఏమవుతుంది అంటే మాట్లాడుతూ కొన్ని సిచ్యువేషన్లో పేరెంట్స్ టాపిక్ కూడా తీసుకొస్తూ ఉంటారు. పేరెంట్స్ని అవతల అమ్మాయి సైడ్ పేరెంట్స్ని తిట్టడం కానీ, కొంచెం బ్యాడ్గా మాట్లాడటం కానీ కొంతమంది చేస్తూ ఉంటారనమాట. సో అది రియల్గా చేస్తారో కోపంలో చేస్తారో తెలియదు కానీ, బట్ కొంతమంది అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చేసినప్పుడు నిజంగా చెప్తున్నాను, ఏ అమ్మాయి మీతో రిలేషన్ కంటిన్యూ చెయ్యదు. సో వాళ్ళని అన్నా, ఎప్పుడైనా రిలేషన్షిప్లో వాళ్ళని అన్నా కూడా వాళ్ళు పట్టించుకోరేమో కానీ, వాళ్ళ సైడ్ పేరెంట్స్ని కానీ ఎవరినైనా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు అనమాట. ముఖ్యంగా అమ్మాయిలు అస్సలు ఒప్పుకోరు. సో కాబట్టి ఎప్పుడు కూడాను వాళ్ళ అంటే అమ్మాయి తరపు వాళ్ళని కానీ, ముఖ్యంగా పేరెంట్స్ని కానీ కొంచెం అరవటం, నెగిటివ్గా మాట్లాడటం అలాంటివి అస్సలు చేయమాకండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి, ఎమోషనల్ టైంలో మీరు ఒక అటాచ్మెంట్ ఇవ్వకపోతే డెఫినెట్లీ వాళ్ళు మీకు దగ్గర కారు అనమాట. ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలు కోరుకునేది తను ఒక వీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేదా తను ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు తనని కొంచెం కేర్గా చూసుకోవాలి ఆ పర్సన్, నన్ను మంచిగా ట్రీట్ చేయాలి. సో ఇలాంటి ఆలోచనలు ఆ టైంలోనే ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు దూరంగా ఉండటము, మీ వర్క్స్ మీరు చూసుకోవటము, అమ్మాయిని దగ్గర చేసుకోలేకపోవటము, ఎమోషనల్ టైంలో మీరు ఎలాంటి సపోర్ట్ ఇవ్వకుండా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి అనిపిస్తుంది అసలు అవసరం లేదు. అంటే లవ్ పక్కన పెట్టండి, ఫస్ట్ మీతో నార్మల్గా మాట్లాడటానికి కూడా వాళ్ళ ఇష్టం చూపించరు అనమాట. సో అవసరం లేదు, అసలు తను ఎమోషనల్ క్యాండిడేట్ కూడా కాదు, సో అటాచ్మెంట్స్ ఏమి ఉండవు దీనికి, ఇలాంటి అతనితో లైఫ్ ఏం బాగుండదేమో అనే ఒపీనియన్కి వచ్చేస్తారు వాళ్ళు, ఎవరైనా వచ్చేస్తారు గర్ల్స్. సో కాబట్టి అంటే సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాపీగా ఉన్నా సరే ఒక మాట పొగట్టం, హ్యాపీనెస్ని పంచుకోవటం, అట్ ద సేమ్ టైం వాళ్ళు కొంచెం బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధని పంచుకోవటం, సో ఇలాంటివి చేస్తున్నప్పుడు ఒక హ్యూమన్గా వాళ్ళకి అట్రాక్టివ్నెస్ పెరుగుతుంది అనమాట. సో ప్రతి సిచ్యువేషన్లో తను నాకు తోడుగా అండగా ఉన్నాడు, అలాంటి పర్సన్తో మనం హ్యాపీగా మింగిల్ అవ్వచ్చు అనే ఒపీనియన్ వాళ్ళకి వస్తుంది. కానీ మీరు ఇక్కడ అంతా రివర్స్లో జరుగుతుంటే ఎవరండి మిమ్మల్ని ఇష్టపడేది చెప్పండి? ప్రతి ఒక్క అబ్బాయి నన్ను ఇష్టపడట్లేదు అంటే మీరు ఏం చేస్తే ఇష్టపడతారు అనేది తెలుసుకోవాలి కదా. మీరేం చేయకుండా, లేదా ఏదైనా చేసినా మాట్లాడినా హర్టింగ్గా చేస్తున్నట్లయితే ఎవరైనా అమ్మాయి ఎందుకు క్లోజ్ అవుతుంది మీతో చెప్పండి? సో ముఖ్యంగా ఎవరైనా మాట, సో మీలో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే అమ్మాయి మీకు అస్సలు క్లోజ్ అవ్వరు అనమాట. సో దాన్ని బట్టి మీరు ఏమన్నా మార్పులు చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంతటితో. మీకు హెల్ప్ఫుల్ అయిందా వీడియో? అండ్ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, టేక్ కేర్, బై బై.